హాయ్ అండి. వెల్కమ్ టు అశ్వినీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో టమోటా రసం చేస్తున్నాను. ఈజీగా ప్రాసెస్ ఇది. ఒక 10 నిమిషాల్లోనే రసము చేసుకునేయొచ్చు. ముందుగా ఏంటంటే టమోటాలు సన్నగా కొంచెము కట్ చేసి, కొంచెం చింతపండు, ఒక 2 టమోటాలు మాగిన పండ్లు తీసుకునేసి, కొంచెం చింతపండు, టమోటాలు వాటర్‌లోకేసేసి ఇందులోకి కొంచెము కల్లుప్పు, సాల్ట్ అయినా వేసుకునేసేసి ఇలా బాగా నలుపుకుండేయాలండి. నలిపేసాను అన్ని టమోటాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకునేసేసి ప్యాను 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్, స్టవ్ కొంచెం ఎక్కించుకొని ఆవాలు ఒక స్పూను, కొంచెం పచ్చి జీలకర్ర. ఆల్రెడీ మనము పచ్చి జీలకర్ర, మిరియాలు కొంచెం దోరగా వేయించుకొని ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను. చిటిపట్టలాడిన తర్వాత తెల్లగడ్డ కూడా కచ్చా పచ్చాగా దంచి పెట్టాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత పొట్టుమిరపకాయలు కూడా ఒక కాయ వచ్చేసి రెండుగా తుంచి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చూడండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇది వేస్తున్నాను. నేను బయట మసాలా ఏమి వేయనండి, ఎందుకంటే ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బాగా ఉంటుంది. జీలకర్ర, మిరియాలు కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అది పొడి కొట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక అర్ధ స్పూన్ మిరప్పొడి, మనకు స్పైసీ ఎంత కావాలనుకుంటే అంత కారం మనకు తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పిండి. ఊరికి అలా తిప్పి ఎక్కువ మంట ఎక్కువ పెట్టుకునేంత వరకు పెట్టుకోకండి. టమోటాలు నలిపి పెట్టుకునింది వేస్తున్నాను. ఇది తొక్కు అంతా వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు, అంతా తీసేస్తున్నాను. ఊరికే కొంచెం వేస్తున్నాను. మీకు సరిపడినంత వాటర్ వేసుకోండి. నాకైతే సరిపోయినంత వేసుకున్నాను. చూడండి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. నాకైతే కొంచెం తక్కువగా ఉంది, వేసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర కొంచెం చల్లేసేసి తీసుకొని కింద తీసి పెట్టుకుండేసి, ఏంటంటే ఎక్కువ ఉడకకూడదండి, కొంచెం అట్లా పొంగు కొంచెం పొంగు వచ్చినప్పటికి తీసి పక్కన పెట్టేసేయాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి బాగుంది, టేస్టీగా ఉంది. 10 నిమిషాల్లోనే అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది.